తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారికి టీటీడీ తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేయించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 52 మందికి ప్రత్యేక దర్శనం చేయించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మంచి వైద్యం అందించి వైకుంఠ ద్వార దర్శనం కల్పించినందుకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు. బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు వారికి మెరుగైన వైద్యంతో పాటు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని ప్రకటించారు. ప్రకటన చేసినట్లుగానే టీటీడీ వారందరికీ దర్శనం కల్పించింది. నేటి నుంచి నెల 19 వరకు టీటీడీ భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తుంది. వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే ఈ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ 10 రోజుల పాటు కేవలం దర్శనం టికెట్, టోకెన్స్ కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన భక్తులు తిరుమలకు రావచ్చు, కాకపోతే దర్శనానికి మాత్రం అనుమతించరు. ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్. ఇప్పటికీ ఇది 8వ సార్ మీరు రావడం. కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పిన్ మాకు మూవ్మెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. 10 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగింది. అయినా బయటపడ్డామంతే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరూ ఉండబట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనానికి అన్నింటికి గేట్లకి ఇబ్బంది జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ. అందరికీ Another picture for me, we need. తమ్ముడు